నమస్తే ఫ్రెండ్స్, మనతో పాటు ఉన్నారు చెఫ్ సంజయ్ తుమ్మా. మీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు మన ఇండియాలో, ఉమెన్స్ కానివ్వండి. మీరు న్యూ డిష్ విత్ న్యూ ఫ్లేవర్స్, హౌ యూ కెన్ డూ సార్? సో ఏం లేదు, యూ షుడ్ ఎంజాయ్. అంటే ఏ ప్రొఫెషన్ చేసినా ఆ ప్రొఫెషన్ మీద కొంచెం లవ్, ప్యాషన్ ఉండాలి. కోటి విద్యలు పూట కూటి కోసమే అంటారు. అంటే మనం అందరం కష్టపడేది ఆ పూట ఫుడ్ మంచిగా తినడం కోసం. సో ఈరోజు ముఖ్యంగా మీ అందరికీ వరల్డ్ బ్రెడ్ డే, వరల్డ్ షెఫ్స్ డే, అంతేకాకుండా హ్యాపీ దివాళీ. ఈ షెఫ్స్ డే మేము ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే, మిగతా మీరందరూ పండగలకి రకరకాల మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నప్పుడు యూనిఫామ్లో ఉన్న షెఫ్స్ మాత్రం కిచెన్లో కష్టపడి రకరకాల స్వీట్లు, అద్భుతమైన వంటలు చేసి పెడుతుంటారు. సో ఈరోజు అక్టోబర్ 16 రోజు మేము షెఫ్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. అది యాక్చువల్గా అక్టోబర్ 20వ తారీఖు వరల్డ్ షెఫ్స్ డే, కానీ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే మిగతా టైంలో మేము అంతా కష్టపడుతూ ఉంటాం. సో ఏంటి దీన్ని ఎందుకు చేస్తాము అంటే, ఈ షెఫ్స్ అసోసియేషన్ అనేది మేము రకరకాల ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం. ఏంటంటే ఫుడ్ ఈవెంట్స్, ఫుడ్లో కొత్త కొత్త వెరైటీలు, ఇంటర్నేషనల్ ఫుడ్స్ మన ఇండియాలో పరిచయం చేసేది, అవన్నీ ఎవట్లా చేస్తారు ఈ షెఫ్స్. అక్కడ ఫుడ్ని ఇక్కడ లోకల్కి వాళ్ళకి నచ్చేలా చేస్తారు. అంతేకాకుండా చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం. అది కొత్త కొత్త రకరకాల ఫుడ్సే కాదు, కొత్త కొత్త ప్రజెంటేషన్స్ ఇవన్నీ చేయడం కోసం మేము ఇలాంటి వర్క్షాప్ చేస్తాం. ఈరోజు 300-400 మంది కంటే ఎక్కువ షెఫ్స్ వచ్చారు. అందులో చాలామంది స్టూడెంట్స్కి ఉన్నారు. టాప్ షెఫ్స్ తెలంగాణ, ఆంధ్ర నుంచి, అలాగే బెంగళూరు, చెన్నై నుంచి కూడా వచ్చారు. సో మరోసారి మీ అందరికీ హ్యాపీ షెఫ్స్ డే అండ్ హ్యాపీ దివాళీ. ప్రతి దివాళీకి అడ్వెంచర్ చేసుకోవాలి. నాకేంటంటే స్వీట్లు చాలా ఇష్టం. మీ అందరూ కూడా అంటే దివాళీ పూట ఎప్పుడు వెళ్ళకపోయినా స్వీట్ షాపులు పరిగెట్టుకుంటూ వెళ్ళి రకరకాల స్వీట్లు కొనుక్కొస్తాం. ఎందుకంటే దివాళీ ఈజ్ షేరింగ్ అండ్ కేరింగ్. ఆ దివాళీ రోజు తప్పకుండా ఒకళ్ళ నోట్లో స్వీట్ పెట్టకపోతే అది దివాళీయే కాదు. రాత్రి టపాకాయలు కాల్చడం కంటే స్వీట్లు పెట్టడం చాలా ముఖ్యమైపోయింది. సో మంచి రకరకాల అద్భుతమైన స్వీట్స్తో సెలబ్రేట్ చేసుకోండి. చాలామంది అడుగుతుంటారు, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నాకేంటంటే ఏదైతే నా ముందు పెనంలో వేడివేడిగా ఉందో అదే నా ఫేవరెట్ ఫుడ్. అది బిర్యానీ కావచ్చు, లేకపోతే అప్పుడే చేస్తున్న రబడీ కావచ్చు, మైసూర్ పాక్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఐ ఎంజాయ్. ఈ ఫుడ్ ఆ ఫుడ్ లేదు, ఆల్ ఫుడ్ ఐ ఎంజాయ్.